హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే ఫస్ట్ టైం గణపతి హోమం అయితే చేపిస్తున్నాం మా ఇంట్లో. సో గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశానండి. దాన్ని కూడా మెన్షన్ చేసి ఉంటాను. ఒకసారి వెళ్ళి ఆ లింక్ కూడా ఓపెన్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఇదేం ఒరిజినల్ కాదండి, ప్లాస్టిక్ ఇది. లాంగ్ హెయిర్ ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది అయితే మెయింటైన్ చేయడం చాలా కష్టం అనేసి ఉండే హెయిర్ను కూడా కట్ చేసుకొని ఈ జనరేషన్లో ట్రెండ్ అని ఫాలో అవుతున్నారు. సో మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ట్రెండ్ అని ఫాలో అవుతుంటారు. గణపతి హోమం అయితే స్టార్ట్ అయిందండి. సో మేమైతే రెడీ అయ్యి వచ్చాము. మా అమ్మ నాన్న అయితే కూర్చొని ఉన్నారు. మళ్ళీ నేనైతే హాఫ్ డే తీసుకున్న హాలిడే. సో ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. హోమం అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాము. సో అందుకే నేనైతే హాఫ్ డే తీసుకొని నేనైతే వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి. ఇదేనండి బనశంకరి అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అమ్మవారు ఇక్కడ. కార్తీక మాసం కదండి, అందుకే చాలా రష్గా ఉన్నారన్నమాట. అమ్మవారిని ట్రస్ట్ చేస్తూ ఒక్కసారి దీపాలు వెలిగించండి అమ్మవారికి, అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది. సో మనకైతే ఇక్కడ బయటే ప్లేట్లో అయితే వాళ్ళే తయారు చేసి పెట్టింటారనమాట. సో మేము డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొని మరి అమ్మవారికి దీపాలు వెలిగించండి. సో బయట ట్యూస్డే ఫ్రైడే అయితే తిరునాళ్ళ పండుగ ఉన్నట్టు ఉంటుందండి. ఫ్రైడే ట్యూస్డే అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లేట్లో మొత్తం వాళ్ళే రెడీ చేసి పెట్టింటారనమాట. సో మనకు కావాలంటే తీసుకొని వెళ్ళి మరి చేయొచ్చండి అక్కడ. సో నేను సపరేట్గా అయితే తీసుకొని వచ్చా, చూపిస్తున్నాను చూడండి. అది కూడా మీకు నేను అన్నీ సపరేట్గా తీసుకొని నా చేతులతో నేనే చేసి అమ్మవారికి ఆర్తిస్తానండి. నేనైతే ఇలాగే చేస్తాను. నేనైతే సపరేట్గా ఇలా చేస్తే సపరేట్గానే ఫలితం అంటారు కొంతమంది చెప్పారు. సో అందుకే నేనైతే సపరేట్గా తీసుకొని నా చేతులతో అయితే అమ్మవారికి దీపాలను అయితే చేసి అమ్మవారికి అయితే ఆరతిస్తానండి. నేను ఆర్డర్ చేసిన పార్సల్ అయితే వచ్చిందండి. సో మీకు కూడా చూపిస్తున్నా, యూస్ఫుల్ అవుతుందండి. సో ఎవ్రీడే మాస్క్ అయితే కంపల్సరీ వేసుకుంటానండి నేనైతే. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. సో 85 రూపీస్ 50 వస్తాయండి. బయట షాప్లో ఒక్కొక్కటి కొన్నా కూడా 5 రూపీస్. సో ఇదైతే చాలా వర్త్ అండ్ చాలా బాగున్నాయండి, యూస్ఫుల్, అందుకే చూపిస్తున్నా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చింటా, ఒకసారి చూడండి దాన్ని కూడా. మా ఇంట్లో అయితే ముద్ద అయితే కంపల్సరీ అండి, ఎవ్రీడే ఉంటుంది. ఇదైతే మాత్రం మసాలా కర్రీ అయితే చేసామండి ముద్దకి కాంబినేషన్గా. వడలు అయితే చేసుకున్నాం, బోండాలు కూడా చేసామండి. కాకరకాయ పళ్ళెం, ఎంతమందికి కాకరకాయ పళ్ళెం అంటే ఇష్టం చెప్పండి. కసురుంటుందని చాలా మంది తిన్నారు. అండ్ దాన్ని తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. సో పప్పు కూడా ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్ ఇష్టమో అది కూడా కమెంట్ చేయండి. సో అలా ఒక పట్టు పట్టేసాను అన్నమాట మొత్తము. ఇవన్నీ తిన్నాక స్వీట్ తినకపోతే బాగుంటుందా, అలానే అండి స్వీట్ కూడా కానిచ్చేసాను అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ జామున్ స్వీట్లో అయితే. సో నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.